నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. కుప్పంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పలు అభివృద్ధి పనులు, కంపెనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రభుత్వం యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. విశాఖలో వివిధ ప్రాంతాలలో అత్యంత ఘనంగా జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. సీతమ్మధారలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వైసీపీ నేత కేకే రాజు. విశాఖ జగదాంబ కూడలిలో పండుగ వాతావరణంలో ప్రారంభమైన కాంచీపురం బకుల్ సిల్క్ షోరూం. నిర్వాహకులు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలతో కలిసి ప్రారంభించిన బిగ్ బాస్ ఫేమ్ తనుజ. గూగుల్ ఏఐ డేటా సెంటర్కు శంకుస్థాపన చేసినప్పుడు కంటే మించిన సంతోషం కుప్పంలో కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్నప్పుడు కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కుప్పానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులు, అత్యాధునిక పరిశ్రమలకు గమ్యస్థానంగా వేగంగా రూపుదిద్దుకుంటుందని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత అడిడాస్ ఫుట్వేర్ తయారీ సంస్థ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్, విమానాల తయారీ వరకు కుప్పానికి కంపెనీలు క్యూ కడుతున్నాయని సీఎం పేర్కొన్నారు. గుడిపల్లి మండలం పొగిరిపల్లిలో నిర్వహించిన స్వర్ణకుప్పం పెట్టుబడుల వేదిక బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. అదే వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సమక్షంలో పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. భారీ పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలకు మార్గం సుగమం చేసే ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ 9,322 కోట్ల పెట్టుబడులతో 30 పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయని ప్రకటించారు. ఈ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని తెలిపారు. నేను కొత్త కుప్పాన్ని చూస్తున్నాను. కుప్పం అంటేనే ఉత్సాహం, కుప్పం అంటేనే నాకు ఒక ఎమోషన్. 48 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాను. 8వ మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు ఈ నియోజకవర్గం నుంచి. 4వ ముఖ్యమంత్రి అయ్యాను. ఎప్పుడూ మీ దీవెనలో నాకు శ్రీరామ రక్ష. ఎస్కోట మండల పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న జేఎస్డబ్ల్యూ ఎంఎస్ఎంఈ పార్క్ నిర్మాణానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా జమ్ములమడుగు నుండి వర్చువల్గా భూమి పూజ చేశారు. విజయనగరం జిల్లా పారిశ్రామిక అభివృద్ధిలో మైలురాయిలుగా నిలిచే ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, పారిశ్రామిక శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విశాఖపట్నం ఎంపీ ఎం శ్రీ భరత్, స్థానిక ఎమ్మెల్యే కొల్లా లలిత కుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి దశలో 531 కోట్లతో పెట్టుబడితో 535 ఎకరాల్లో నిర్మించనున్న ఈ మెగా పార్క్ ద్వారా సుమారు 45,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ తరహాలోని ఈ జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చబోతుందని, గతంలో వలసల ప్రాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర ఇకపై పారిశ్రామిక హబ్గా రూపాంతరం చెందుతుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటుందని మంత్రులు పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్న కళ కూటమి ప్రభుత్వ కృషితో నేడు నిజమైందని స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. సో ఈ మూడు కూడా ఇక్కడే ఉన్నాయి. రైట్ టైం, మంచి టైం ఇచ్చారు మా ప్రజలు. రైట్ ప్లేస్ విజయనగరం ప్లేస్, రైట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. విజయనగరం తూర్పు ర్యాంకులు మారబోతున్నాయి. విజయనగరాన్ని ఏదో అంటారు కదా, మనకి వలస ప్రాంతాలు ఉండేది వెనుకబడిన జిల్లాలు కూడా కాదు. నేను ఇంతకుముందు మీటింగ్ లో కూడా చెప్పా, వెనుకబడిన జిల్లా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాదు, స్వయం ఉపాధి కల్పించాల్సిన ఆలోచన కూడా ఇక్కడ కొత్త వరకు తీసుకొస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్, ప్రతి నియోజకవర్గంలో కూడా
గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు చూసుకుంటే పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయంటే దానికి అనుగుణంగా ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు కూడా ఏర్పాటు చేసే అవకాశం కూడా మన ప్రజానికానికి అందిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను వైఎస్ జగన్ సమర్థించడం మహిళా లోకాన్ని తీవ్రంగా అవమానించడమేనని రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండిపడ్డారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుడివాడ అమర్నాథ్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న సమర్థనలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వెనకేసుకురావడం వైసీపీ నైజమని, ఇది మొత్తం మహిళా లోకానికే పెద్ద అవమానమని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల భద్రతకు, గౌరవానికి పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు. దళిత మంత్రిని కించపరిచే విధంగా మాట్లాడిన అమర్నాథ్ మహిళా కమిషన్ వద్ద అటెండ్ అయిన తర్వాత కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం దారుణమైన విషయమన్నారు. తమ ప్రభుత్వం మహిళలను ఎంత గౌరవిస్తున్నారో రాష్ట్రపతి పర్యటనలో వేదిక నిదర్శనమన్నారు. ఈ గిరిజన మహిళలైన తనను రాష్ట్రపతితో పాటు వేదికపై కూర్చోబెట్టి గౌరవించిన సంప్రదాయం చంద్రబాబు నాయుడు, లోకేష్కే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ 2 సంవత్సరాలలో రాష్ట్రం ప్రగతి పదంలోకి వెళ్తుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. ఈ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా జేజేలు పలికారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అని. మావిగన్ పేరెత్తితేనే చంద్రబాబు కూటమిలో వణుకు పుడుతుందని, అవినీతి సంపదనకు గండి పుడుతుందనే భయం వారికి పట్టుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి పలు ఆరోపణలు చేశారు. అమరావతిపై వైఎస్ జగన్ది ఎప్పుడూ ఒకే మాట అన్న ఆయన దానిపై పూటకోష్టాన్ని మార్చుకున్నది కూటమి నాయకులేనని స్పష్టం చేశారు. మావిగన్కు ప్రజా మద్దతు పెరగడంతో మాట మార్చిన సీఎం చంద్రబాబు అది కూడా అమరావతి పరిధిలోనే ఉందంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆక్షేపించారు. ఒకప్పుడు ప్రపంచ స్థాయి నగరమన్న చంద్రబాబు ఇప్పుడు 2వ విడత ల్యాండ్ పూలింగ్ కోసం అమరావతిని ఒక చిన్న మున్సిపాలిటీ అనడం చంద్రబాబు ద్వంద్వ విధానానికి నిదర్శనమని చెప్పారు. నిజానికి పుణ్యక్షేత్రమైన అమరావతి ఆ పక్కన ఎక్కడో దూరంగా ఉండగా అదే పేరుతో రాజధాని నిర్మాణం అంటూ కేవలం సిఆర్డీఏ పరిధి పేరుతో భ్రమలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేలా 2 లక్షల కోట్ల భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఇది మొదలు పెట్టారో ప్రాజెక్టు, ఆ రోజు వచ్చి ఓ ప్రపంచ స్థాయి రాజధాని నగరం అన్న వ్యక్తి ఈరోజు వచ్చి చిన్న మున్సిపాలిటీ అని ఆయన అంటున్నాడు. 33,000 ఎకరాలు చిన్న మున్సిపాలిటీ అంట. సో ఇంకొక 50,000 ఎకరాలు తీసుకురావాలి. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, మిగిలినంత కలిపి ఆల్రెడీ 50,000 ఏకర్స్ ఉంది గవర్నమెంట్ భూమి అంతా చూపితే. ఇంకో 50,000 ఎకరాలు కావాలి. స్వాతంత్ర్య సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నక్కపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రజల హక్కుల కోసం కేవలం 27 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని కొనియాడారు. ఆయన దేశభక్తి, ధైర్య సాహసాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. తెలుగు జాతి ఉన్నంతకాలం అల్లూరి త్యాగం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని హోంమంత్రి స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు నక్కపల్లిలో మండలాఫీసులో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూల దండ వేసి నివాళులర్పించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు అనేసరికి ఒక మన్యం వీరుడు, ఒక ధైర్యానికి, అదేవిధంగా ఒక సాహసానికి కూడా ప్రతీకగా నిలిచి ప్రతి ఒక్కరి గుండెల్లోనే కూడా చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పోరాట యోధుడు మనకు గుర్తొస్తారు. అటువంటి వ్యక్తి మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన నర్సీపట్నము, కేడీపేట, తుని, కాకినాడ ఈ పరిసర ప్రాంతాల్లో మన మధ్యలో ఉండి
ఇంతకు ముందు స్వతంత్రోద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, అదేవిధంగా అతను స్ఫూర్తి తీసుకొని నిజంగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు కూడా బయటికి రావడం కూడా జరిగింది. దీన్ని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర వేడుకల కింద చేయాలి, రాష్ట్ర పండుగ కింద చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు కేడీపేటలో కూడా ఈ రాష్ట్ర పండుగ మన్యం వీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా విశాఖపట్నంలోని సీతమ్మధార అల్లూరి విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఘనత అల్లూరి సీతారామరాజుకి దక్కుతుందని కొనియాడారు. గిరిజనులపై జరుగుతున్న అణచివేతను ఎదిరిస్తూ వారికి గెరిల్లా యుద్ధ ప్రాధాన్యతను నేర్పి స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేసిన గొప్ప వీరుడని ప్రశంసించారు. అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికవేత్తగా, పోరాట యోధుడిగా దేశానికి అల్లూరి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కేకే రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఈరోజు ఘనమైన ఆయన జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి ఆ రోజు బ్రిటిష్ వారు ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా ఈ గిరిజన ప్రాంతాల్లో స్వతంత్ర పోరాట సమయంలో గిరిజనుల యొక్క మాన ధన ప్రాణాలను దోచుకుని గిరిజనుల్ని అణిచివేసి ఇక్కడ ఉన్న సంపదనంతా కూడా దోచుకుని గిరిజనులపై అనేక దాడులకు భౌతికంగా, సామాజికంగా అన్ని రకాలుగా కూడా దాడులు పాటుపడుతున్న సమయంలో ఒకవైపు బ్రిటిష్ వారిపై తిరగబడి పోరాటం చేయటమే కాకుండా ఆ గిరిజనులకి గెరిల్లా విద్య పోరాటాల్లో తర్ఫీదునిచ్చి ఆ గిరిజనుల్లో ఎందరో వీరుల్ని స్వతంత్ర పోరాట ఉద్యమంలో పాల్గొనేలా చేసిన ఘనత అల్లూరి సీతారామరాజు గారికి చెందుతుంది. చిన్న వయసులోనే ఒక ఆధ్యాత్మికవేత్తగా, అతి చిన్న వయసులోనే ఆధ్యాత్మికవేత్తగా, ఒక పోరాట యోధుడిగా ఆయన ఈ దేశానికి చేసిన సేవ మనందరికీ కూడా తెలిసిందే. విశాఖ నగరంలో సరికొత్త వస్త్ర ప్రపంచం ఆవిష్కృతమైంది. విశాఖ నగరానికి ప్రధాన కూడలి అయిన జగదాబాద్ జంక్షన్లో కాంచీపురం వకుల్ సిల్క్స్ నూతన షోరూంను అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు బిగ్ బాస్ ఫేమ్ తనుజ పుట్టస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదాంబ కూడలిలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తనుజ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాణ్యత ప్రమాణాలతో కూడిన వస్త్రాలను అందించేందుకు అటు తెలంగాణ హైదరాబాద్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో కాంచీపురం వకుల సిల్క్ షోరూం ప్రారంభించడం శుభపరిణామమన్నారు. అన్ని వర్గాల ప్రజలు నచ్చి మెచ్చి కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉంచడం స్వాగతించదగిన విషయమన్నారు. అనంతరం నిర్వాహకులు దువ్వాడ శ్రీనివాస్, మాధురి మాట్లాడుతూ విశాఖ ప్రజలకు నాణ్యమైన సరికొత్త డిజైన్లతో కూడిన కాంచీపురం పట్టు చీరలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఈ కాంచీపురం వకుల్ సిల్క్స్ను జగదాంబ జంక్షన్లో ప్రారంభించామన్నారు. రాబోయే పండుగలు, ట్రెండ్ డిజైన్, సంప్రదాయ పట్టు చీరలు, మహిళలను శుభకార్యాలకు సరిపోయే అద్భుతమైన కలెక్షన్స్ ఇక్కడ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. వైజాగ్ ప్రజలు తమను ఆదరిస్తామని, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామన్నారు. కాంచీపురం వకుల సిల్క్స్ వైజాగ్ లో పెట్టాలనేది నా డ్రీమ్ ఎప్పటి నుంచో. సో దానికోసమే ఈ రోజు కాంచీపురం వకుల సిల్క్స్ వైజాగ్ లో ఓపెన్ చేశాము. కస్టమర్స్ అందరికి కూడా ఆషాఢం ఆఫర్స్ తో ఓపెన్ చేశాము. 60% ఆఫర్ కూడా కొన్ని శారీస్ మీద ఉంది, అండ్ 50% ఆఫర్స్ ఉన్నాయి, అండ్ ఫ్లాట్ అన్ని శారీస్ మీద కూడా 20% ఆఫర్స్ ఉన్నాయి, అండ్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా ఒక శారీ ఫ్రీగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఈ అవకాశాన్ని వైజాగ్ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ తను స్టార్టింగ్ ప్రైస్ 1000 నుంచి ఉంటుంది మన దగ్గర. 1000 to 3-4 lakhs వరకు ఉంటాయి మన దగ్గర. అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి. అన్ని కూడా 100% ప్యూర్ ఉంటుంది. మెయిన్ వకుల సిల్క్స్ స్పెషాలిటీ ఏంటంటే క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెన్స్. క్వాలిటీ ఫస్ట్ మార్క్ ఉంటుంది, అండ్ ప్రైస్ కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. అండ్ తనుజ ఈజ్ వెరీ స్పెషల్. నాకు లైఫ్ లో ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు, తినొక్కతే నాకు కరెక్ట్ అయింది. తను కూడా ఎక్కడ ఓపెనింగ్స్ కి ఇలా మీడియా ఎవరికి కూడా తను ఎప్పుడు ఫేస్ చేయదు, కానీ ఈ రోజు నా కోసమే ఇక్కడ ఉంది అన్ని క్యాన్సిల్ చేసుకొని. సో తను కూడా నేను మీడియా ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ అందరికి
అండ్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత హ్యాపీగా లైక్ హార్ట్ఫుల్గా వెల్కమ్ చేసినందుకు. అండ్ యాజ్ యూజువల్ మాడి నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను చాలా ఎక్కువగా లైక్ తన దగ్గర నుంచే సారీస్ని తీసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఓపెనింగ్ అనగానే ఓకే మేబీ హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుందేమో అని అనుకున్నాను. బట్ చాలా అంటే దానికన్నా చాలా బ్యూటిఫుల్గా నిద్ర లేకుండా డే అండ్ నైట్ ట్రావెల్ చేస్తూ అన్ని చోట లైక్ బ్యూటిఫుల్ యూనిక్ కలెక్షన్స్ని సెలెక్ట్ చేస్తూ ఈరోజు మీ అందరి కోసం ఓపెన్ చేశారు. అండ్ ఏం చెప్పను, ప్రతి ఒక్కరు విజిట్ అవ్వండి. అండ్ సార్ చెప్పినట్టు బెస్ట్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైస్ లోనే ఉంది. మీ అందరికీ నచ్చుతుంది అండ్ నాకు కూడా చాలా నచ్చింది. అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. కాంచీపురం ఉకిలా సిల్క్స్ మరి హైదరాబాద్లో 2025 సంవత్సరం మార్చి 15వ తారీఖున మన మొదటి బ్రాంచ్ ప్రారంభించిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి ప్రపంచ దేశాల్లో ఇతర దేశాల నుంచి యూకే, యుఎస్ నుంచి కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బ్రహ్మాండమైనటువంటి బిజినెస్ చేయగలిగాం. మీ అందరి సహాయ సహకారంతో మంచి బ్రాండింగ్ కూడా వచ్చింది. ఒకులా సిల్క్స్ అంటే క్వాలిటీకి ఎక్కడా రాజీ పడకుండా అండ్ రీజనబుల్ ప్రైస్తో క్వాలిటీ ఇస్తుంది. వేరియస్ మోడల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవన్నీ కలెక్షన్స్ కూడా ఒక దగ్గర చేర్చి మరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో వారి తల్లి అయినటువంటి అమ్మవారు ఒకుళామాత పేరుని మేము మా ఈ బిజినెస్ పేరు పెట్టుకున్నాం. వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మరో పేరు పెట్టుకున్నాం. ఒకుళామాత ఆశీస్సులతో మరి 2వ బ్రాంచ్ కూడా విశాఖపట్నంలో మీరు హైదరాబాద్లో పెట్టారు, మీరు ఉత్తరాంధ్ర వాసులు, మరి విశాఖపట్నంలో పెట్టాలి కదా అని విపరీతమైన ప్రెజర్ ఉంది. అందుకే అత్యంత వేగంగా ఇతర ప్రాంతాల కన్నా ముందు విశాఖపట్నంలో పెడదామని ప్రారంభించాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి సహాయ సహకారాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాలన్నింటికీ అందుబాటులో ఉండే విధంగా గుంటూరు ప్రభుత్వం సమగ్ర ఆసుపత్రిను జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజన సదుపాయాలపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం విభాగాల అధిపతులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో శానిటేషన్ లోపాలు, బెడ్షీట్లు మార్చకపోవడంపై ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, వారం రోజుల్లోగా శానిటేషన్ మెరుగుపరచాలని ఆదేశించారు. ఆసుపత్రి పాత భవన మరమ్మతులకు కొత్త అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని, అవసరమైన అత్యవసర వైద్య పరికరాలను వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వైద్యులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తూ రోగులతో మర్యాదగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ టి దుర్గాప్రసాద్, పలువురు వైద్య అధికారులు పాల్గొన్నారు. రుషికొండ భవనాలు, భూములను ప్రైవేట్ వ్యక్తులను దోచిపెట్టే చర్యలను కూటమి ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖలోని ఏచిరి భవనంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుషికొండపై గత ప్రభుత్వం సుమారు 450 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన భవన సముదాయాలను, మరో 9 ఎకరాల అదనపు భూమిని ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టడానికి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఈఓఏ నోటీసును వెంటనే రద్దు చేయాలన్నారు. ఎన్నికల ముందు కొండల విధ్వంసాన్ని ఆపుతామని హామీ ఇచ్చి ఇప్పుడు సుమారు 10,000 కోట్ల విలువైన ఆస్తులను తమ అనుయాయులకు కట్టబెట్టడం ప్రజలను వంచడమేనని ఆయన విమర్శించారు. పర్యావరణ శాఖను నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళ్ల ముందే ఈ విధ్వంసం జరుగుతుంటే నిలువరించుకోవడం అన్యాయమని జగ్గునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫానుల నుండి విశాఖను రక్షించి కొండలను ధ్వంసం చేస్తే నగరానికి రక్షణ లేకుండా పోతుందని హెచ్చరించారు. రుషికొండ భవనాలను ప్రైవేటుకి ఇవ్వకుండా వాటిని యువత, విద్యార్థుల విజ్ఞానం కోసం సైన్స్ పార్కుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కె లోకనాథం, వి కృష్ణారావు కూడా పాల్గొన్నారు. రుషికొండ బిల్డింగ్ కాంప్లెక్స్ని ప్రైవేట్ వ్యక్తులు ధారాదత్తం చేయడం కోసం ఈఓఐల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. దీని ఆపరేషను, మెయింటెనెన్సు, నిర్వహణ మొత్తం అంతా కూడా ప్రైవేట్ ఆపరేటర్లు వచ్చి మీరు చేసుకోవచ్చు అని చెప్పని ఆహ్వానాలు అందించింది. సిపిఎం పార్టీ
దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలమైన పద్మనాభం మండలం పాండ్రగి గ్రామంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలోని పాండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడని కొనియాడారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు ఎదురెడ్డి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన అల్లూరి త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆయన దేశభక్తి, ధైర్యం, నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, ముఖ్యంగా యువత అల్లూరి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన్యం వీరుడు కీర్తిశేషులు అల్లూరి సీతారామరాజు గారి జన్మదినం సందర్భంగా వారికి వారి పుట్టిన స్థలమైనటువంటి పాండ్రంగి గ్రామంలో వారికి ఈరోజు మేమందరం కూడా భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున వారికి ఘననివాళులు అర్పించాం. అల్లూరి సీతారామరాజు గారు అంటేనే, వారి పేరెత్తితేనే శరీరం ఒక పులకరింత, వారి తాలూకా భావజాలం కానీ లేదు వారి తాలూకా పోరాట పటిమ కానీ వారి పుట్టిన ఈ ప్రాంతానికి, ఈ భీమిలి ప్రాంతంలో వారి పుట్టడం, ఈ ప్రాంత వాసులుగా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంగా ఎప్పుడు కూడా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈరోజు వారికి ఘన నివాళులు అర్పించాం. వారు ఆదివాసీ హక్కుల కోసం ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యం పైన స్వాతంత్ర ఉద్యమం కోసం ఆ రోజు పోరాడేవారు. వారు అతి పిన్న వయసులోనే వారు తాలూకా ప్రాణాన్ని ఈ భూమాతకి వారు అర్పించారు. గాజువాకలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ జంక్షన్ వద్ద వారు తలపెట్టిన వంట వార్పు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో నిర్వాసితులు నేరుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు వారిని లోపలికి అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేతో చర్చలు జరిపే వరకు కుదిరేదే లేదని ఆఫీస్ బయటే నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. భూములు కోల్పోయిన తమకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తక్షణమే ఉపాధి కల్పించాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు, నిర్వాసితులు తెలుగు తల్లి విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా నిర్వాసితులు మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఉంటుంది, న్యాయస్థానాల్లోకి కూడా వెళ్తాము. ఇంతకు పూర్వం వీళ్ళు పెట్టిన సభకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గారు గోపాలగౌడ గారు కూడా వచ్చారు. ఆయనకు కూడా ఈ విషయం అన్నీ తెలుసు. ఆయన కూడా కలిసి వస్తానన్నారు. చూస్తాం, ఎంత దూరం వెళ్ళగలమో అంత దూరం వెళ్దాం. కానీ ఖచ్చితంగా ఈ అధర్మాన్ని అయితే ఆపుతాం. పేద ప్రజల భూములు లాక్కొని ఎవరో బడాబాబులకి ఎలా కట్టబెడతారు? మీరు కట్టబెట్టలేరు. అది లా కూడా ఒప్పుకోదు. అది ఖచ్చితంగా లీగల్గానే వెళ్తాము. అలాగే ఇక్కడికి వచ్చింది కూడా శ్రీనివాస్ గారి ఇల్లు ముట్టడో ఏదో కాదు. సంవత్సరాల నుంచి వెయిటింగ్ లో ఉన్నాండి. మాకు ఆధారం ఏమీ లేదండి. మేము కూలి పనులు చేసుకున్నాం. కూలి పనులు మాకు జాబులు లేవు, ఏమీ లేవు. నాకన్నారు, మా పిల్లలకి అన్నారు. పిల్లలు అయిపోయారు, అందరూ అయిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? మా భూములు తీసుకొని మమ్మల్ని ఏమో ధర్మచర్చ చేయకుండా చేస్తున్నారు. మరి నాకు ఇచ్చేస్తే మేము ఎందుకు చేస్తామండి? ఆ టైంలోని మమ్మల్ని ఏమొచ్చి మాయ చేసి మొప్పు చేసి, నీకెందుకమ్మా, మీ పొట్ట ముప్పు పెడతామమ్మా, వీళ్ళు ఇలాంటి భోజనం తినొద్దమ్మా, గంట మోడలు చోడుకుందులు అమ్మలు తినొద్దమ్మా, గంట మోడలు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని గంభీరం డ్యాంలో ఆస్మిత్ సౌజోన్ మహిళల కయాకింగ్, కనోయింగ్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ జాతీయ స్థాయి క్రీడా పోటీలను విశాఖ ఎంపీ శ్రీ భరత్, సాప్ చైర్మన్ రవినాయుడు కలిసి అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో దేశంలోని 11 రాష్ట్రాల నుండి సుమారు 400 మంది మహిళా క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులను జాతీయ స్థాయిలో ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులు క్రీడాకారులు శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరంతా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశాఖపట్నం రావడం జరిగింది. వాళ్ళు 2 రకాలు క్యానోయింగ్, కయాకింగ్. ఈ రెండింటికి తేడా ఏంటో నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను. క్యానోయింగ్ ఏంటి అంటే వాళ్ళు మోకాల మీద కూర్చుంటారు ఆ చిన్న బోటు మీద. కయాకింగ్ అంటే మామూలుగా మనం ఎట్లా కూర్చుంటాం అట్లా కూర్చుంటారు. కూర్చుని ఈధర్ ఒకరు లేకపోతే ఇద్దరు లేకపోతే నలుగురు వాళ్ళు ఆ ప్యాడిల్స్తో రేస్ చేయడము అండ్ వాళ్ళు పెట్టిన నిబంధనలు బట్టి చేయడము అండ్ డిస్టెన్సెస్ కూడా 500 మీటర్లు 1 కిలోమీటర్ అనేది చేసి ఇక్కడ గంభీరం రిజర్వాయర్లు ఇప్పుడు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం మాట్లాడుతుండగా కూడా మన వెనకాల రేసులు జరగడము సెటప్ జరగడం జరుగుతుంది. అభినందిస్తున్నాను బలరాం గారిని బాగా ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఈ సెటప్ ఇక్కడ క్రియేట్ చేయడం. ఇంకోటి కూడా ఏంటంటే నా పక్కన ఇప్పుడు ఉన్న ఈ అథ్లీట్స్ మీరు కొంచెం మైకులు దించితే వాళ్ళు కూడా కనపడతారు. గాయత్రి అండ్ చేతన వాళ్ళకి ఏంటంటే కృష్ణా జిల్లా కదమ్మా నువ్వు కూడా, ఇద్దరు కృష్ణా జిల్లా నుంచి మనకి ఇక్కడ మా మహిళా అథ్లీట్స్ నేషనల్ లెవెల్లో గోల్డ్ బ్రాంజ్ మెడల్స్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను మధురవాడ జోన్ 7వ వార్డ్ చంద్రంపాల గ్రామ బాపూజీ కళామందిరం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు పిల్ల కృష్ణమూర్తి, పాత్రుడు, విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పిల్ల సూరిబాబు పాల్గొని మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు విశాఖపట్నంలో జన్మించడం మన జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. బ్రిటిష్ పాలకుల దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆదివాసులను ఏకం చేసి స్వాతంత్ర పోరాటం నడిపిన వీరుడిని, చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. నేటి యువత అల్లూరి ఆశయాలను, త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వేడుకలో వైఎస్ఆర్సీపీ నాయకులు పిల్ల పోతరాజు, పోతిన పైడిరాజు, పిల్ల వెంకటరమణ, పిల్ల అప్పన్న, నాగోతి తాతారావు తదితరులు పాల్గొన్నారు. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గారి 129వ జయంతి ఉత్సవాలు విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రంపాలెం బాపూజీ కళామందిరం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంకిలో జన్మించి అప్పుడు బ్రిటిష్ వారి పాలన అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మనల్ని బానిసలుగా చూడడం వల్ల ఆయన ఒక విప్లవ వీరుడై, పోరాట యోధుడై, మన్యం వీరుడిగా సేవలు అందించి మన్యం సభ్యులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి బ్రిటిష్ వారిని ఎదిరించడం జరిగింది. మన ప్రాంతవాసి విశాఖపట్నం జిల్లా పాండ్రంగిలో 1897లో జన్మించి మరి మన్యవీరుడిగా పేరు సంపాదించినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి కార్యక్రమం బాపూజీ కళామందిరం వద్ద మధురవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిర్వహించడం జరిగింది. మరి ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి మరి విశాఖపట్నమే కాకుండా యావత్ భారతదేశంలోనే విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారు ఆయన స్ఫూర్తితోనే ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చింది. ఆ రోజు 1947లో మరి ఆయన పోరాటం చేసి ఆ బ్రిటిష్ వారిని ఎదిరించి ఆ రోజు చేస్తున్నటువంటి అక్రమాలను, అన్యాయాలను కూడా ఎదిరించి. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. కుప్పంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన, పలు అభివృద్ధి పనులు, కంపెనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ప్రభుత్వం యంత్రాంగం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. కార్యక్రమంలో పాల్గొని అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. విశాఖలో వివిధ ప్రాంతాలలో అత్యంత ఘనంగా జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. సీతమ్మధారలో అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన వైసీపీ నేత కేకే రాజు. విశాఖ జగదాంబ కూడలిలో పండుగ వాతావరణంలో ప్రారంభమైన కాంచీపురం బకుల్ సిల్క్ షోరూం నిర్వాహకులు దువ్వాడ శ్రీనివాస్, మాధురిలతో కలిసి ప్రారంభించిన బిగ్ బాస్ ఫేమ్ తనుజ.
ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.